చిన్న సమస్య పెద్ద సమస్యగా మారకమునిపే, చిన్న అప్పు పెద్ద అప్పుగా మారకమునిపే, చిన్న గొడవ పెద్ద గొడవగా మారకమునిపే. ఈ లోకంలో మనుషులందరూ సమస్యలు ఎలా జయించాలని కోరుకుంటారు అంటే సొంత తెలివితేటలు ఉపయోగించి, నోటి ద్వారా అంటే పోట్లాడుతూ, చేతి ద్వారా అంటే కొట్టి తిట్టి, ఇలాంటి విధానంలో ఆలోచిస్తూ సమస్యలను జయించాలని చూస్తూ ఉంటాం. కానీ ప్రార్థించే మనము కేవలము దేవుడి మీద ఆధారపడుతూ ఆ సమస్యను దేవుని యొక్క ప్రార్థన ద్వారా మనం తెలియపరుచుకుంటూ ఆ సమస్యను జయించడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానం పొందుకుంటూ ఆత్మ సహాయం పొందుకుంటూ ఆ సమస్యను జయించడము మనం నేర్చుకుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా మంది పోట్లాడితే సమస్యలు జయించవచ్చు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ నరుకుంటూ సమస్యలను జయించుకోవచ్చు, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. అవి లోక సంబంధమైనవి ఆలోచించినట్టు. మనము దేవుని నమ్ముకున్న మనము ఆ విధానంతో కూడిన ఆలోచన మనము చేయకూడదు. సమస్య ఎంత పెద్దదైనా, శోధన ఎంత పెద్దదైనా దానిని పరిష్కరించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో నీ కొరకు సజీవుడిగా ఉన్నాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ సమస్య చిన్నగా ఉన్నప్పుడే నువ్వు మేల్కొన్నట్లయితే దేవుని వద్దకు వచ్చి ఆత్మ సహాయం పొందుకొని ఆ సమస్యను జయించడానికి కావాల్సిన శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన సమస్త విషయాల్లో నువ్వు ఎదగడానికి కావలసిన దేవుని కృపను మీరు అడిగి పొందుకున్నట్లయితే మీ సమస్యలను మీరు జయించగలుగుతారు. ఈరోజు 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మొట్టమొదటిది ఏంటి అంటే, మీ బ్రతుకు మారాలి అంటే మీరు చేయవలసింది స్థలాలు మారటం, గృహాలు మారటం, ప్రాంతాలు మారటం, మందిరాలు మారటం కాదు. మీ హృదయాన్ని మీరు మార్చుకోవాలి. మీ హృదయంలో దేవుని విరుద్ధమైనది, వాక్యం విరుద్ధమైనది ఏదైతే ఉన్నదో దానిని మీ హృదయంలో నుండి మీరు తొలగించుకున్నప్పుడు, దేవుని ఆత్మ మీలో ఉండినప్పుడు, దేవుని వాక్యము మీ హృదయంలో స్థిరమైన ఉండినప్పుడు మీరు ఆత్మతో నింపబడుతూ ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, సమస్య ఏదైనా, మీ శత్రువు ఎంతటి బలవంతుడైనా మీరు సమస్య పైన, ఆ సమస్యకు కారణమైన సాతాను పైన మీరు విజయం పొందుకుంటారు అనే విషయాన్ని మీరు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించబడిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వారిని దేవుడు మోషే ద్వారా బయటకు తీసుకొచ్చినప్పటికీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆలోచన విధానము మార్పు చెందలేదు. దేవుని మీద వారు గురి నిలపలేదు. వారి యొక్క వ్యక్తిగత కోరికల పైన వారు మనసు పెట్టడమే జరిగింది. కాబట్టి ప్రియబిడ్డలారా, ఆ ఐగుప్తు దేశంలో వారు ఏ విధమైన మైండ్ సెట్ కలిగి ఉన్నారో, ఏ విధమైన ఆలోచన స్వభావం కలిగి ఉన్నారో, అదే విధానము ఐగుప్తు దేశంలో నుండి వారిని దేవుడు బయటికి నడిపించినప్పటికీ వారి ఆలోచన విధానం అలాగే ఉంది. వారి దేవుడి మీద గురి పెట్టడము నేర్చుకోలేదు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మీద గురి పెట్టే వరకు వారిని అరణ్య మార్గంలో దేవుడు వారిని నడిపించడం జరిగింది. అయిన వారందరూ, దేవుని మాటను వినని వారందరూ ఆ అరణ్యంలోనే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను ఏ విధంగా నువ్వు పరిష్కరించుకోవాలి అంటే ప్రార్థిస్తూ, దైవికమైన జ్ఞానం పొందుకుంటూ, దేవుని ఆత్మ సహాయం పొందుకుంటూ సమస్యలు నువ్వు ప్రారంభంలోనే జయించటం మీరు నేర్చుకుంటే మీ సమస్య పెద్దదిగా మారదు అని ప్రభు పేరట
మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఇవాళ చాలా మంది జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటారు. ఆ అప్పు చిన్నగా ఉన్నప్పుడే కళ్ళు తెరిచినట్లయితే ఇవాళ ఆ అప్పు లక్షల్లో ఉండేది. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే మీరు కళ్ళు తెరిచి ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడానికి కావలసిన దైవికమైన సహాయం మీరు పొందుకుని ఆ సమస్యను పరిష్కరించినట్లయితే ఈరోజు మీకు ఆ సమస్య ఉండేది కాదు. కానీ వాళ్ళ అనేక మంది జీవితాల్లో చిన్న సమస్యను వారు పెద్ద సమస్యగా మార్చుకున్నారు. కారణం ఏంటంటే జాగ్రత్తగా ఉంచండి, నిర్లక్ష్యం. కొందరి జీవితాల్లో నిర్లక్ష్యం ఉంటారు. అదేమి కాదులే, అది ఎప్పటికైనా దాన్ని మనము ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చులే అనే విధానంతో కూడిన ఆలోచన కలిగి ఉండటం వల్ల, అదేమి వాళ్ళు ఏమి చేయదులే అనే విధానంతో కూడిన ఆలోచన కలిగి ఉండటం వల్ల జాగ్రత్తగా గమనించిన ఇలాంటి కారణాల వలన అనేక మంది చిన్న సమస్యను నిర్లక్ష్యం చేసి ఇవాళ పెద్ద సమస్యగా మార్చుకున్నారు. నీ జీవితంలో ఏదైతే ఈరోజు పెద్ద సమస్యగా ఉందో అది ప్రారంభంలో అది చాలా చిన్న సమస్య. నువ్వు ఆ రోజే కళ్ళు తెరిచినట్లయితే, ఆ రోజే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అప్పుడే నువ్వు దైవికమైన సహాయం పొందుకుని దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా ఆ సమస్యను జయించినట్లయితే ఈరోజు అది సమస్యగా ఉండేదిగా ఉండేది కాదు. హల్లెలూయా. ఆది కాండంలో అవ్వ ఆదాముతో మాట్లాడిన సర్పము ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి అది మహాఘట సర్పంగా మారింది. జాగ్రత్తగా గమనించబడిన ఇదొక మర్మం, ఇదొక ప్రత్యక్షత. నీతో పాటు నువ్వు పెరిగినట్టే నీతో పాటు పాపం పెరుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. నీ సమస్య చిన్నగా ఉన్నప్పుడే, నీ సమస్య కుటుంబంలో ఉన్నప్పుడే నువ్వు మేల్కొని ప్రార్థించి సమస్యను జయించిన కొరకు నువ్వు దేవుని సహాయం పొందుకోవాలి. హల్లెలూయా. నీ సమస్య ఇంటిలో ఉన్న సమస్య వీధిలోకి రాకమునిపై, నీ సమస్య ఇంటిలో ఉన్న సమస్య ఊరంతా తెలియకమునిపై నువ్వు మేల్కొన్నట్లయితే, దేవుని ఆత్మ ద్వారా నీ సమస్యను నువ్వు పరిష్కరించుకున్నట్లయితే ఈరోజు నీకు అది పెద్ద సమస్యగా మారేది కాదు. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గ్రహించవలసిందంటే నీ సమస్యను పరిష్కరించుకోవడానికి నీవు దేవుని ఎదుకు వచ్చి, దేవా నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ సమస్యల గురించి నేను వెళ్తున్నాను, ఈ సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన దైవికమైన శక్తిని దైవికమైన జ్ఞానం నాకు ఇచ్చి, ఈ సమస్యకు కారణమైన శత్రు సంబంధమైన వాటన్నిటి పైన సాతాను సంబంధమైన వాటన్నిటి పైన నాకు విజయం ఇవ్వు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు, నీ అభిషేకంతో నన్ను నింపు, నా శత్రువు పైన నాకు విజయం ఇవ్వు తండ్రి అని నువ్వు ఎప్పుడైనా మొదలుపెట్టావా? ఈరోజు రాత్రి నువ్వు ఏ స్థానంలో ఉన్నా అక్కడే నిలబడు. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగలిగిన మహాప్రభువ, కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఎవరెవరు ఏ విధమైన సమస్య ప్రభువ ఉంటూ నలిగిపోతున్నాను ఈ రాత్రి వారి వరకు నేను నిరాశలు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితంలో ఏదైతే సమస్యగా మారిపోయిందో, పరిష్కరించలేని స్థితిలోకి వెళ్ళిపోయిందో అటు వారి రోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నా సరైన యేసు నామములో వారి జీవితాలు, వారి కుటుంబం, వారి వంశం, వారి వ్యాపారంలో, వారి ఉద్యోగంలో, వారి పనిపాట్లో, వారి మార్గంలో, వారి జీవితంలో సమస్య ఏదైనా, అది శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మికమైన సమస్య అయినా నా సరైన యేసు నామములో మీ ఆత్మ వారిపై కుమ్మరించబడుగాక. ఆ సమస్యను జయించగలిగే మీకు దైవికమైన శక్తి, బలము, అభిషేకం యేసు నామములో వారిపై దిగులుగాక. శత్రువును జయించి జ్ఞానం వారు కలిగి ఉండుగాక, బలము వారు కలిగి ఉండుగాక, శత్రువు నుంచి జ్ఞానం వారు కలిగి ఉండుగాక. నజరేయుడైన యేసు నామములో తండ్రి స్తోత్రము తండ్రి. అయినా ప్రభు వారి జీవితాల్లో, వారి హృదయంలో తండ్రి విగ్రహాలుగా మారిపోయిన శత్రు సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనవి, అయా ప్రభు నేత్రాశ సంబంధమైనవి, జీవన డమ్మమైనవి, విగ్రహాలకు సంబంధమైనవి నజరేయుడైన యేసు నామములో నీ అగ్ని దహించి వేయుగాక. బండలాంటి ఉదయం అయా
జీవితాలను సరిచేయుగాక. నా మాట అగ్ని వంటిది కాదని సరించిన నీ మాట చెప్పున బండలాంటి వాటిని తన స్తోత్రం వల్ల బద్దలు చేయగలిగే శక్తి లాంటిది తండ్రి నీ వాక్యము ప్రభా. ఆయన కృపమైన దైవ తండ్రి స్తోత్రము తండ్రి. ఎవరెవరు ఏ కుటుంబాలు ప్రభా తరతరాలుగా పాపంతో, శాపంతో, రోగంతో, మరణంతో, తెగులతోనూ, వైరస్తోనూ ఇదిగో తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా అపవిత్రమైన ఆలోచనతో, తలంపుతో, క్రియలతో, మోహంతో, శాపంతో పట్టబడి పీడిపెడుతున్నారు. అటు వారి జీవితాల్లో నుండి, అటు వారి కుటుంబాల నుంచి, అటు వారి స్థలాల నుండి, గృహాల నుండి, మందిరాల నుంచి నజరేయుడైన యేసు నామమున ఎగ్గిన స్తోత్రం ప్రభా. వారి బంధకం నుంచి వారికి యేసు నామమున విడుదల కలుగజేయుగాక. యేసు శక్తిగా మీ నామములో మీ అగ్ని ప్రభా పాపం నుండి వారి ప్రభా విడుదల కలుగజేయుగాక. మీ యొక్క ఆత్మ వారి హృదయంలో పరిశుద్ధపరచునుగాక, నూతన పరచునుగాక. వారి జీవితంలో ప్రభా నాయన తన స్తోత్రం యొక్క ఆత్మ సహాయంతో ప్రభా నూతన జన్మ అనుభవం వచ్చునుగాక. నీటి బాప్తిస్మ అనుభవం ప్రతి ఒక్కరూ ఏవేళ ప్రాప్తి సెలవించినట్టుగా నాయన మీరు సెలవించినట్టుగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవంలోకి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ అనుభవంలోకి నజరేయుడైన యేసు నామములో మీ ఆత్మ ప్రతి ఒక్కరిని నడిపించునుగాక. నూతన జన్మ అనుభవంలోకి నడిపించునుగాక. చీకటి ఎక్కడ ఏర్పాటు చేస్తుందో, ఏ కుటుంబాలు ఏర్పాటు చేస్తుందో, ఏ గ్రామంలో ఏర్పాటు చేస్తుందో నజరేయుడైన యేసు నామములో చీకటి అపరాధికులు యేసు నామములో లాగుగాక. నీ అగ్ని పిడుగుగాక. తన స్తోత్రము తండ్రి ప్రభా. ఎక్కడైతే ప్రభా యజమాని ఆత్మలు ఏర్పాటు చేస్తుందో, వ్యభిచార ఆత్మలు ఏర్పాటు చేస్తున్నాయో, చాటుబడి ఆత్మలు ఏర్పాటు చేస్తున్నాయో, పాపం ఏర్పాటు చేస్తుందో, శాపం ఏర్పాటు చేస్తుందో, ఆయన సైతం దైవం ప్రాణానికి ఏర్పాటు చేస్తుందో, ఏ వ్యక్తులు పట్టి పిలుస్తుందో, ఏ వ్యక్తులు ఏ రూపాయలు సాతాను పట్టి పిలుస్తుందో, అది వ్యాధైనా, తెగిలైనా, నయం కానీ, రోగమైన, మరణమైన నజరేయుడైన యేసు నామములో ఇప్పుడు తొలగిపోవునుగాక. కనులను చూడలేని ప్రజలకు మౌనని భయపడు స్తోత్రం తండ్రి. నేను స్తుతించలేని ప్రజలకు, కాళ్ళు చేతులు ప్రభు నీ నామాన్ని మహిమపరచలేని ప్రజలకు యేసు నామమున ఆత్మ మనోనేత్రము తెరవబడునుగాక. నీ వాక్యం వారికి చూడకుండా వారికి హృదయంలోకి వెళ్ళునుగాక. నీ యొక్క వాక్యం వారికి హృదయంలో స్థిరముగా ఉండునుగాక. నీ బిడ్డలు నీకు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసంలో తండ్రి నీ ఆత్మ స్థిరముగా ప్రభు నీ నామాన్ని మహిమకరంగా వర్ధనతో ఎదుగుతూ శారీరకంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థిక, ఆధ్యాత్మిక సమస్త విషయంలో ఫలించుగాక. సజీవ సాక్షులుగా నీ నామ మహిమకరంగా